దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. నేటి దిన వాక్య ధ్యానం కొరకు ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం. గడిచిన అధ్యాయంలో 4 సంఘాలను గూర్చిన ప్రస్తావన ధ్యానం చేశాము. ఇప్పుడు మరి 3 పట్టణాల గురించి, ఆ పట్టణంలో ఉన్న సంఘాల గురించి ధ్యానం చేయబోతున్నాం. ఈ 3వ అధ్యాయంలో సార్దీస్ అనేటువంటి ఒక నగరం ఉంది, అక్కడ ఒక సంఘం ఉంది. ఇది తుయితైరకు దక్షిణాన ఒక 50 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది ధనం, ప్రఖ్యాతి బాగా కలిగి ఉన్నది. ఇక్కడ సంఘంలో ఉన్న విషయాలను ప్రభువారు తెల్లంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన గురించి అంటాడు, 7 ఆత్మలు 7 నక్షత్రాలు కలిగిన వ్యక్తిని నేను అంటూ, నీ క్రియలు నాకు తెలుసు, పేరుకు మాత్రమే బ్రతుకున్నావు గాని చచ్చిన మనిషివి నువ్వు, ఆత్మ సంబంధంగా చచ్చిన వాడు. అది జీవం కలిగిన సంఘమని పేరు పొందింది గాని అంతకు ముందు ఉన్నటువంటి విశ్వాసులు వాళ్ళు ఆత్మ సంబంధమైన జీవితాన్ని జీవించక మత సంబంధమైన పరిస్థితుల్లో వాళ్ళు చిక్కడిపోయారు. వాళ్ళు అంతకు ముందు బ్రతికినటువంటి విధానాన్ని బట్టి జీవించి ఉన్న సంఘమే, కానీ వారు సంఘ సంబంధించినటువంటి కార్యకలాపాలు ఆధ్యాత్మికంగా వారు జీవించలేని పరిస్థితులు వారిని చచ్చని స్థితికి తీసుకొచ్చేశాయి. ఈ రోజున చాలా సంఘాలు కూడా అలాగే ఉన్నాయి. పేరుకు మాత్రమే జీవిస్తున్నారు కానీ వారు చచ్చిన వారై ఉన్నారు. ఏమి వారి పరిస్థితులు అనంటే, ప్రార్థన, భక్తి, ఆత్మీయత, పరిశుద్ధత లేక కేవలము ఆచారబద్ధంగాను ఏదో తాత్కాలికంగా మేము కూడా దేవుణ్ణి నమ్ముకున్నామని చెప్పేటట్లుగాను ఉన్నారు. నడిపించే కాపరులు గాని అందులో ఉన్న విశ్వాసులు గాని ఏమాత్రం ఆత్మ సంబంధమైన మనసే ఉండదు వారికి. ఈ కొద్దిమంది సేవ చేస్తున్నానని బ్రతుకు తెరువు కోసం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఏమంటున్నాడనంటే, నువ్వు చచ్చిన వాడివే కానీ మేల్కో, నీ క్రియలు దేవుని దృష్టిలో సంపూర్ణంగా ఉన్నట్లు నాకు కనబడలేదు. అందుకని నువ్వు లేచి మిగతా వాటిని బలపరచు. కొంతమంది భక్తి కలిగి ఆధ్యాత్మిక స్థితిలో ఉన్నారు. వాళ్ళలో కొంత వెలుగు, కొంత సత్యం ఉన్నాయని అర్థమవుతుంది. అవి కూడా ఉండకుండా పోయేలాగుంది. కొంతమంది అయినా భక్తి కలిగి ఉన్నారు, వారు భక్తిని పోగొట్టేసుకునేలాగా ఉన్నారు. అందుకే నువ్వేం చేస్తావంటే, ఆ కొద్ది మందినైనా బలపరచు అని ఆ సంఘాన్ని నడిపించే వ్యక్తికి ప్రభు డైరెక్ట్ గా చెప్తున్నారు. నేను ఈ మధ్యలో ఆలోచన చేస్తూ ఉన్నాను, ఇంతకు ముందు ఉన్నట్టుగా సంఘాల్లో ఉద్యమం కనబడలేదు, అంత దేవుని పట్ల ఆరాటం కనబడతలేదు. మందిరానికి వెళ్ళాలని గాని దేవుని సన్నిధిలో కొద్దిసేపు ప్రార్థన చేసుకోవాలని గాని వాక్యాన్ని బహుశ్రద్ధగా వినాలని గాని అంత ఆరాటం ప్రజల్లో కనబడలేదు. నిర్లక్ష్యంగా మందిరానికి రావడం, ఏదో తాత్కాలికంగా కూర్చున్నామని అనుకోవడం, ఏదో వింటున్నాములని జస్ట్ వినేసి వెళ్ళిపోతున్నారు. ప్రజల హృదయాల్లో ఆసక్తి కనబడలేదు. కొన్ని సంఘాలకు వాక్యాన్ని ప్రకటించడానికి వెళ్ళినప్పుడు
వాక్యం చెప్పడానికి నానా బాధలు పడిపోవలసి వస్తుంది. ఎందుకంటే అసలు ప్రేరేపణ కదలగదు. కారణం, వారు ఏ రకమైనటువంటి ప్రతిస్పందన వాళ్ళ దగ్గర నుంచి రాదు. ఏదో బొమ్మలు కూర్చున్నట్లుగా మీరు చెప్పుకోండి లేకపోతే పోనీ మాకు ఇంతే అన్నట్లుగా అదో రకంగా ముఖాలు పెట్టి వికారంగా వాళ్ళు కనపడితే ఇంకా వాళ్ళకి ఏం వాక్యం చెప్తాం? అంటే వాళ్ళు పూర్తిగా చచ్చని స్థితిలో ఉన్నారు. ఎలాగ పిలిచారుగా అరగంట గంట వాక్యం చెప్పకపోతే బాగోదని బలవంతాన బండి లాక్కెళ్ళినట్టుగా పని బండి ఏం చేద్ది? అది ఫ్రీగా వెళ్తుందా? వెళ్ళదు. ఆయిల్ అయిపోతే ఏమవుద్ది? బండి ఫ్రీగా వెళ్తుందా? తోసుకొని పోవడమే. అలాగే ఒక అరగంట గంట తోసుకుని వెళ్ళిపోయి అమ్మయ్య నేను మొత్తానికి ఇక్కడ తీసుకొచ్చేసి నా పని అయిపోయిందని అనిపించేటట్లు ముగించాల్సి వస్తుంది. కారణం ఏంటంటే వారు ఆత్మ సంబంధమైన విషయాల్లో చచ్చిన వారిగా ఉన్నారు. మనం బలపరచాలి. పశ్చాత్తాపడమంటున్నాడు, అవకాశం ఇస్తున్నాడు. దొంగ వచ్చినట్లు నేను వస్తాను, నీకు ప్రమాదం అవుతుంది, జాగ్రత్త, ఎప్పుడు వస్తానో తెలీదు, నేను వచ్చేటప్పుడు జాగ్రత్తగా ఉండన్నాడు. తమ వస్త్రాలు అపవిత్రం చేసుకోలేని వాళ్ళు కొంతమంది ఉన్నారట. అంటే తరచుగా మృతి చెందిన స్థితిలో ఉన్న సంఘాల్లో క్రైస్తవులు కొందరు జీవం కలిగిన వారుగాను పరిశుద్ధత కలిగిన వారుగాను ఉన్నారు. అందులో అలాంటి వారిలో కూడా కొంతమంది భక్తి కలిగిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ గురించి చెప్తున్నాడు. నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండు. ఎవరైతే చివరి వరకు అలా ఉంటారో నేను మీకు తెల్లని వస్త్రాలను ధరింపజేస్తాను. వాళ్ళ పేరు నేను తీసాను జీవ గ్రంథంలో నుంచి. నా తండ్రి సమక్షంలో వారి గురించి నేను ఒప్పుకుంటాను అని మాట్లాడుతున్నారు. మరి ఈ రోజు నా ప్రభు ఎదుటికి ఒక రోజు మనం వెళ్ళాలి. ఆయన ఎదుట నిలబడవలసిన సమయం ఉంది. అప్పుడు మనం ఈ భూమి మీద ఆయన కొరకు ఒప్పుకున్న వారమైతే పరలోకంలో కూడా ప్రభు మన గురించి ఒప్పుకుంటాడు. ఈ భూమి మీద ఆయన గురించి ఒప్పుకోవు నువ్వు. చాలా మంది ఎలా ఉన్నారంటే గుళ్ళో ఒక పేరు, బడిలో ఒక పేరు. నువ్వెవరివే పేరుకి మాత్రమే బయట చెప్పుకోవడానికి క్రైస్తవుడు. ఒరిజినల్ గా చూస్తే క్రైస్తవులు కాదు. ఒప్పుకోలేకపోతున్నారు. అంటే మరి లోకంలో ఉన్నాం కదా, ఒప్పుకోకపోతే అన్ని కలిసి వస్తే ఒప్పుకుంటే పోతాయి. నువ్వు యేసుని నమ్ముకునేది ఎందుకు? నిత్య జీవం పొందాలనే కదా. మరి ఆ నిత్య జీవం పొందాలి అని అంటే మరి నువ్వు భూమి మీద ప్రభుని ఒప్పుకోవాలి కదా. నువ్వు ఒప్పుకోవట్లేదు. నీ సర్టిఫికెట్లలో మార్పు ఉండదు, ప్రజలతో చెప్పేటప్పుడు మార్పు ఉండదు. ఏమన్నా లెక్కలు రాయాల్సి వస్తే నువ్వు కంప్లీట్గా హిందువనే ఉంటావు. మరి క్రైస్తవుడు అని ఎప్పుడు చెప్పుకుంటావు? ఎప్పుడు ఒప్పుకుంటావు? చర్చిలో మాత్రమే క్రైస్తవుడవా? బయట క్రైస్తవుడు కాదా? ఆలోచన చేయి. రాయ్ నేను క్రైస్తవుణ్ణి అని రాయ్. నీ విశ్వాసంలో నిలకడ అక్కడ కనపడుతుంది. ఎంత నువ్వు భక్తి చేసినా, ఎన్ని పాటలు పాడేసినా, ఎంత ప్రార్థనా పరురాలు, ఎంత ప్రార్థనా పరుడు అని అనిపించుకున్నా, శుక్రవారం ఆదివారం ఈదిలో కూటాలు, ఇంట్లో కూటాలు, సువార్తలు ఏది మానకుండా నువ్వు వెళ్ళినా ఏమీ ఉపయోగం లేదు. నాకు బైబిల్ చాలా తెచ్చండి, నేను ఎంత భక్తి చేస్తాను తెచ్చా, ఏం ఉపయోగం? నువ్వు ప్రభువుని ఒప్పుకోకుండా బతుకుతున్నావు. ఏమి ఉపయోగం ఏమి లేదు. క్రీస్తు కోసం బ్రతకడం అని అంటే ఆయన ఒప్పుకోగలగాలి. ఇంకో మాట చెప్తున్నాడు ఫిలదెల్ఫియా సంఘం గురించి. ఇది సార్దీస్కు ఆగ్నేయంగా దాదాపు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న పట్టణం. ఈ పేరుకు సహోదర ప్రేమ అని అర్థం. ఒక అద్భుతమైన సంఘం ఇది. ఏ యొక్క నింద వేయలేని సంఘం ఈ ఫిలదెల్ఫియా.
దాని గురించి ఏం చెప్తున్నాడంటే ఆయన, నీ ఎదుట తలుపులు తెరవబడ్డాయి, ఎవరు మూయలేడు. ఒకవేళ నేను మూస్తే ఎవరు తెరవలేరు. నీ క్రియలు నాకు తెలుసు. నీకు కొద్ది బలమే ఉంది, కానీ నా వాక్యాన్ని ఆచరణలో పెట్టావు. నన్ను నువ్వు ఎరగనా లేదు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా నాకు నమ్మకమైన బిడ్డగా బ్రతికావు. నీ కోసం నేను తలుపులు తెరిచాను, దాన్ని ఎవడు మూయలేడు. యూదులు కాకపోయినా యూదులమే అని అబద్ధం ఆడుతున్న వారు ఉన్నారు. అంటే సైతాను సమాజం వారు బలవంతాన్న తెచ్చి వారిని నీ పాదముల దగ్గర సాష్టాంగ పడి గౌరవించేలాగా చేస్తాను నేను. వాళ్ళు అన్యులే అయినా దేవుని కలిగి ఆయన కొరకు బ్రతికిన కారణాన, కొంతమంది ఉన్నారే యూదులు అని చెప్పుకునే వాళ్ళు బ్రతుకుతున్న బ్రతుకు యూదుల్లాగా బ్రతకట్లేదు. వాళ్ళు అలాంటి వాళ్ళు నీ కాళ్ళు దగ్గర పడి చేస్తాను నేను. నువ్వంటే నాకు చాలా ప్రేమ ఉంది అని వాళ్ళకి తెలిసేలాగా చేస్తానన్నాడు. ఈ మాటలు బహుశ్రద్ధగా వినండి. దేవుని చేత ప్రేమించబడిన సంఘం ఫిలదెల్ఫియా. కారణం ఏంటి? ఎందుకు ప్రేమించబడింది ఆ సంఘం? ఆ సంఘం చెడుతనానికి దూరంగాను, పరిశుద్ధత కలిగిన సంఘంగాను, దేవునికి దగ్గరగా బ్రతకటానికి ప్రయత్నం చేసి, పరిస్థితులంతా అనానుకూలంగా ఉన్నా దేవుని కొరకు, వాక్యం కొరకు కలిగిన ఆరాటం, ఆ ఆరాటం నేటి సంఘాల్లో ఉండాలి. నాకు తెలిసిన ఒక సంఘం, చాలా సంఘమే, 300-400 మంది సంఘమే. ఆ సంఘాన్ని నడిపిస్తున్న కాపరి గడిచిన కొన్ని నెలలుగా సంఘాన్ని విడిచిపెట్టి ఎక్కడికో పోయాడట. సంఘాన్ని పట్టించుకోవటం లేదట. వాక్య సందేశం చెప్పడానికి విశ్వాసులు ఎవరో ప్రయత్నం చేసి బోధిస్తున్నారట. ఆయన ఎప్పుడైనా చెప్తే ఏదో ఆన్లైన్లో చెప్పినట్టు చెప్తాడట. సంఘం ఏమైంది, వారి స్థితులు ఏమయ్యారు, ఇది ఏమీ పట్టించుకోకుండా ఉన్నారట. మరి సంఘం గురించి లెక్క చెప్పాల్సిన బాధ్యత కాపరిది కాదా? గొర్రెలను దేవుడు అడుగుతాడా, కాపరిని అడుగుతాడా? ఇప్పుడు అసలు మందలన్నీ చెదిరిపోతాయా, చెదిరిపోవా? నిన్ను బట్టే కదా నా నామానికి అవమానం కలుగుతుంది అన్నాడే. మరి వారి ఆత్మీయ జీవితం ఏమైపోద్ది? దేవునికి అవమానం కాదా? ఇలాగున కొద్దిమంది దేవుని కొరకు నమ్మకంగా బ్రతకక వారు ఏవో ఈ లోక సంబంధమైన వ్యవహారాల్లో చిక్కడిపోయి ధనమో ఇతరమైన శరీర ఇచ్చలో మరి ఇంకేటో వారి జీవితంలో చోటు చేసుకుని దేవుని కొరకు నిలకడగలిగి ఉండవలసిన వారు దేవుని విడిచి మరిచి ఏదో ధనాన్ని ఆశించి తిరుగుతున్న సందర్భాలు కనబడుతున్నాయి. ఈ క్రియలు సంపూర్ణమయ్యాయి అని చెప్తున్నాడు. ఈ క్రియలు సంపూర్ణతలోనికి వచ్చేయి. అవన్నీ దేవుడు లెక్క పెడతాడు. ఆయన ఏమంటున్నాడు తెలుసా? ఈ సంఘం చివరి వరకు నమ్మకంగా ఉండండి. నా చేత మీరు ప్రేమించబడుతున్నారు. ఆ ప్రేమ మీలో ఉండనియండి. దేవుని ప్రేమకు దూరం అవ్వకండి. నేను నీకు పరీక్ష పెట్టాను. ఆ పరీక్షలో నువ్వు గెలిచావు. అప్పుడు నేను నీ మీదకు వచ్చే ఉగ్రత నుంచి తప్పకుండా కాపాడుతాను. ఈ రోజున కలుగుతున్న వ్యక్తిగతంగా కానీ సంఘపరంగా కానీ ఏ పరీక్షకైతే నువ్వు గురవుతున్నావో ఆ పరీక్ష నీకు క్షేమాన్ని ఇచ్చేది గాను, నిత్యత్వానికి నడిపించేది గాను, ప్రభు చేత మెచ్చుకొనదగినట్లుగాను నువ్వు సిద్ధపడాలి. ఖచ్చితంగా నీ జీవితంలో బాధలు వస్తున్నాయి, రోగాలు వస్తున్నాయి, ఇబ్బందులు వస్తున్నాయి, అవమానాలు వస్తున్నాయి, నిందలు వస్తున్నాయి,
భయంకరమైన పరిస్థితులు సంభవిస్తున్నాయి. అయినా సరే దేవుని కొరకు నువ్వు నిలకడగలిగి ఉండగలిగితే ఆయన అనుగ్రహించేటువంటి ఆ దైవికమైన కాపుదల నీకుంటుంది. దేవుని కొరకు నమ్మకంగా బ్రతుకు అని అంటాడు. నేను త్వరగా వస్తున్నాను, నీ కిరీటం ఎవ్వరు తీసుకోలేరు. ఒక్క ఫిలదెల్ఫియా సంఘం గురించి మాత్రమే ఏ హెచ్చరికలు లేకుండా, ఏ అవమానకరమైన పరిస్థితి లేకుండా ఒక పరిశుద్ధమైన సంఘంగాను, దేవుని చేత మెప్పు పొందిన సంఘంగాను ఉంది. ఇన్ని సంఘాల గురించి ధ్యానం చేస్తున్నామే, అందులో మీ సంఘం ఎలాగుంది? నువ్వు వెళ్తున్న సంఘం ఎలాగుంది? ఒకసారి ఆలోచన చేసి నీ సంఘాన్ని ఫిలదెల్ఫియా సంఘం లాగా ఉందో లేదో చూసుకో. లేకపోతే బతికి ఉన్నానని పేరే చచ్చిన సంఘం ఏమి ఇది? వాక్యం లేకపోతే ఆత్మలు ఏమి బలపరచబడతాయి? ఒక నీరు వెయ్యని మొక్క కొన్ని రోజులకి చచ్చిపోతుంది. ఒక ఆత్మ సంబంధంగా బలపరచబడాలంటే ప్రతిరోజు వాక్యాన్ని వెయ్యాలి. ఖచ్చితంగా ప్రతిరోజు, వారానికి ఖచ్చితంగా వాక్యం వినాలి. అలా వింటే ఆత్మ సంబంధంగా బ్రతుకుతాం. ప్రతిరోజు కొన్ని నీళ్లు ఒక మొక్కకి అందుతుంటే అది నీటి కాలువ ఎవరైనా ఉన్న చెట్టులాగా ఎప్పుడు పచ్చగా ఉంటది. వాక్యమే లేకపోతే ఎండిపోయి చచ్చిపోదా? ఈ రోజున కొన్ని సంఘాల్లో వాక్యం లేక పై మాటలు ఉంటున్నాయి. ఆత్మ సంబంధమైనటువంటి ప్రేరణ లేక, ఆత్మ సంబంధమైన మంట లేక తాత్కాలికంగా బ్రతుకుతున్నారు. మాది సంఘమే చెప్పుకోవడానికి తప్ప వాక్య సంబంధమైన ప్రభావం వారిలో లేదు. వాక్యం జీవింపజేస్తుంది కనుక వాక్యం లేని సంఘాల్లో ఉండకూడదు. వాక్యం అందని విశ్వాసగా ఉంటే ఒక రోజున నశించిపోతావు. నీరు లేని చోట అనగా వాక్యం లేని చోట అపవాది ఎంటర్ అయ్యాడట. వాడు చెడ్డవైన వాటిని తీసుకొచ్చి మరీ పాడు చేసేసాడట. వాక్యం లేకపోతే నీ జీవితం నాశనమే కదా, నీ భక్తి జీవితం నాశనమే కదా. త్రోవ చూపించేవాడు లేడు, గమ్యానికి నడిపించేవాడు లేడు, చేయబట్టుకున్నవాడు లేడు, ప్రార్థనలు నడిపించేవాడు లేడు, వాక్యాన్ని బోధించి నీ లోపల ఉన్నటువంటి లోపాలను సరిచేసేవాడు లేరు. మేల్కో, భక్తిని కాపాడుకో. మరొక సంఘం గురించి చెప్తున్నాడు. ఆ సంఘం లవోదికీయ సంఘం. ఈ లవోదికీయ సంఘం ఫిలదెల్ఫియాకు ఆగ్నేయంగా దాదాపు 80 కిలోమీటర్ల దూరాన, ఎఫెసుకు తూర్పున దాదాపు 150 కిలోమీటర్ల దూరంలో ఉంది ఇది. దీని గురించి ఆయన చెప్తూ, ఆయన ఉనికిని చాటుకుంటూ దీని గురించి కూడా చెప్తున్నాడు. నీ క్రియలు నాకు తెలుసు, నువ్వు చల్లగా గాని వెచ్చగా గాని లేవు, నులివెచ్చనగా ఉన్నావు. నులివెచ్చగా ఇది అనగా ఈ సంఘం శుభవార్త అంటే అంగీకరించే మనసు అంతగా లేదు, విరుద్ధమైన భావం అంతగా లేదు. 2 తిమోతి 3:5 పై రూపం చూస్తే వారు భక్తి కలిగిన వారుగా కనబడుతున్నారు కానీ వారు దేవుని శక్తిని ఆశ్రయించలేని వారు. నులివెచ్చగా ఉన్నవారికి క్రీస్తు అంటే ప్రేమ లేదు, క్రైస్తవత్వాన్ని పూర్తిగా విడిచిపెట్టడం లేదు. అలాగున 2 పడవల మీద కాలేసినట్లుగా ఉన్నారు వీళ్ళు. ఈ స్థితి క్రీస్తుకు అసహ్యాన్ని పుట్టించింది. దేవుని ఇంటిని గురించిన ఆసక్తి ఆయనను తినివేస్తున్నానంటాడే యోహానులో 2:17. మరి ఈ రోజున వెచ్చగానన్నా ఉండి చల్లగానన్నా ఉండాలి. ఈ రెండు లేకుండా నులివెచ్చని స్థితిలో ఉన్నటువంటి సంఘం. ఆయన అంటాడు, నీ మీద నేను ఉమ్ము వేస్తాను,
చాలా సంఘాలు ఇలా ఉన్నాయి. ఆత్మ సంబంధమైన తీవ్రత ఉండదు. అలాగని మందిరానికి వెళ్లకుండాను ఉండరు. వెళ్తారు కానీ భక్తి చేయరు. ఆచారాలు కావాలి, లోక సంబంధమైన పద్ధతులు కావాలి, మళ్ళీ చర్చికి వెళ్తారు. పాస్టర్ గారు చెప్పే వాక్యం మాత్రం వింటారు. ఆ వాక్యంలో ఉన్నటువంటి సత్యాన్ని అంగీకరించరు. ఇప్పుడు ఎలా ఉన్నారు? రెండిటిలోనూ ఉన్నారు. రెండిటికి చెడ్డిన రేవడలాగా ఉన్నారంటాడు. దేనికి ఉపయోగం నీ వల్ల? నువ్వు క్రైస్తవుడివా, లోకస్తుడివా? ఎవరు తేల్చుకో. లేదు, నేను క్రైస్తవుడినంటే క్రైస్తవుల్లో బ్రతుకు, లోకస్తుడినంటే లోకస్తుల్లో బ్రతుకు. రెండిటిని నువ్వు వెళ్ళగలిగి ఉంటావు. దానివల్ల ఏమి ప్రయోజనం ఉంది? నీ భక్తిని నువ్వు కాపాడుకోవాలి. దేవుని చేత ఉమ్ము వేయబడిన స్థితికొద్దు. బయటికి ఎలాంటి బడా చెప్పుకుంటుందట సంఘం, నేను ధనవంతుణ్ణి, నాకు ఆస్తిపాస్తులు ఉన్నాయి, నాకు ఏమి కొదువు లేదని అంటున్నావు. కానీ నీ ఒరిజినల్ స్థితి ఏంటంటే దిక్కుమాలిన వాడివి, దురవస్థలో ఉన్నవాడివి, మురుకులో ఉన్నవాడివి, దరిద్రుడివి, గుడ్డోడివి, బట్టలు లేని దిగంబర జీవితం నీకు ఉంది అని. కానీ ఇదంతా తెలియటం లేదంట. ఎంత దరిద్రమైన పరిస్థితి ఉంది చూడు ఆధ్యాత్మికంగా. నాకు అన్నీ ఉన్నాయని చెప్పుకుంటున్నారు కానీ ఏమీ లేవు. అందుకే అంటున్నాడు ఆయన, ఒక సలహా ఇస్తాను, పాటించు. నిప్పుల్లో వేసినటువంటి బంగారం ఎలాగైతే శ్రేష్టంగా మారుతుందో, అది అమూల్యమైనటువంటి ఆధ్యాత్మికతకు, నిజమైనటువంటి దైవత్వానికి సంబంధించిన ధనం లాంటిది. నా దగ్గర ఉంది, దాన్ని కొనుక్కో. నీవు సిగ్గు కలిగిన వ్యక్తిగా, నీ సిగ్గు కనపడకుండా సిగ్గులేని మనిషిగా తిరుగుతున్నావు కనుక నీ తిశమలలు నేను కప్పుతాను. నా దగ్గర వస్త్రాలు ఉన్నాయి, పట్టుకెళ్ళు అని చెప్పి ఆ సంఘానికి ఏం చెప్తున్నాడంటే, నేను ప్రేమించే వారిని గద్దిస్తాను కదా, అలాగే నిన్ను గద్దిస్తున్నాను. నా మాట విని పశ్చాత్తాపడి నువ్వు కొంచెం జాగ్రత్త పడి ఉంటే నీ దగ్గరకు వచ్చి నేను తలుపు తాడుతాను. నువ్వు విని తలుపు తీస్తే లోపలికి వస్తాను. అప్పుడు నీతో కలిసి భోజనం చేస్తాను. అప్పుడు నీ స్థితి బాగుంటుంది. అంతే తప్ప నేను బాగున్నాను, నేను బాగానే ఉన్నాను అని నువ్వు అనుకుంటున్నావు కానీ ఆ ఆత్మ సంబంధమైన బాగు నీకు లేదు. కాబట్టి జాగ్రత్త. ఒకవేళ కానీ నువ్వు పూర్తిగా నా మాటలో విని నాకు నచ్చేటట్లు బ్రతికితే నేను నా తండ్రి సింహాసనంలో కూర్చున్నాను, అలాగే నువ్వు నా సింహాసనం మీద కూర్చుండేటట్లు చేస్తాను, నీకు అంతటి భాగ్యం ఇస్తానని ప్రభు తెలియచేస్తున్నాడు. కనుక ఈ 3 సంఘాల గురించి విన్న ఆ దైవికమైన వాక్యంలో నువ్వు ఏ సంఘానికి సంబంధించిన వ్యక్తివి? నువ్వు సంఘానికి సేవకుడు అయితే నీ సంఘం ఎలాగుంది? సంఘానికి విశ్వాసం అయితే నువ్వు వెళ్తున్న సంఘం ఎలాగుంది? ఫిలదెల్ఫియా సంఘం లాగుంటే మరీ మంచిది. ఇక లేదు అని అంటే లోపాలున్న సంఘం అయితే సరి చేసుకుని దేవునికి దగ్గరగా బ్రతకటానికై ప్రయత్నం చేయి. ప్రభు రాకడ సమీపంగా ఉంది. సిద్ధపడకపోతే నశించిపోతావు. నశించిపోయే వ్యక్తిగా కాక ఆత్మ సంబంధమైన తీవ్రత కలిగిన వ్యక్తిగా నువ్వు నీ సంఘం ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. అట్టి సిద్ధపాటు, అట్టి నడిపింపు ప్రతి వారు కలిగి ఆయన రాకడలో ఎత్తబడే ధన్యత పొందుకుందురుగాక. ఆమేన్.